హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దండి. ముందుగా ఏప్రిల్ 8, 2025 సంవత్సరం అండి. సో ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి ఒక 2-3 అప్డేట్స్ ఉన్నాయి. ముందుగా ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే మెడికల్ రిజల్ట్ ఎక్కడ బాగుంటుంది. వర్క్ వీసా మీద ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారో వాళ్ళు గమ్కా మెడికల్ కంపల్సరీగా ఉండాలి. సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా మనకు ఎక్స్రే ప్రాబ్లం అని చెప్పి చాలా మంది అన్ఫిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో రిజల్ట్ ఎక్కడ బాగా వస్తుంది? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 చోట్లకే చాలామంది మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వెళ్తూ ఉంటారు. సో మనం కంపేర్ చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ 3 చోట్ల మనం కంపేర్ చేస్తే రిజల్ట్ ఎక్కడ బాగా వస్తూ ఉందంటే, సో బెంగళూరులో, చెన్నైలో కొంచెం రిజల్ట్ బాగా వస్తూ ఉంది. హైదరాబాద్తో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఒక చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది ఈ మెడికల్ సెంటర్లలో. సో హైదరాబాద్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ సెంటర్ మీరు హైదరాబాద్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది, ఆరోగ్య సమస్య లేకపోయినా ఎక్స్రేలో మచ్చలు వచ్చినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా ఆన్లైన్లో ఎక్కిస్తూ ఉన్నారండి. సో ఒక్కసారి వాళ్ళు ఆన్లైన్లో అన్ఫిట్ చేశారా 6 months వరకు 6 నెలల వరకు మీరు ఏ కంట్రీకి కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళేదానికి అంటే మళ్ళీ మెడికల్కి వెళ్ళేదానికి ఛాన్సే లేదు. సో లేదు అన్ఫిట్ చేయలేదు, జస్ట్ వాడు మనకు ఇన్ ప్రోగ్రెస్లో అంటే ప్రాసెస్లో పెట్టాడు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో 1 month వరకు కూడా మనం వేరే చోటికి మెడికల్కి మనం ప్రాసెస్ చేయలేము. సో ఈ విధంగా హైదరాబాద్లో మెడికల్లో ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు అన్ఫిట్ చేయడమా లేదా ప్రోగ్రెస్లో ప్రాసెస్లో పెట్టేయడమా ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ముందు ఎస్ఎల్ మెడికల్ సెంటర్ హైదరాబాద్లో ఉంది, అతను చేసేవాడు. దాని తర్వాత ఇప్పుడు 4-5 మెడికల్ సెంటర్లు కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నాయి. దీనివల్ల ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారో లక్షల డబ్బులు కట్టేసి సౌదీ అరేబియా కానీ ముఖ్యంగా కువైట్కి అయితే మెడికల్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి ఊరికి టైం వేస్ట్ 1 month వరకు పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళేదానికి ఛాన్స్ లేకుండా వారిని హోల్డ్ చేస్తూ ఉన్నారు. అదే బెంగళూరు మరియు చెన్నై తీసుకుంటే వాళ్ళు ఇలా చేయట్లేదండి. ఇన్ కేస్ మీకు మెడికల్ ఏదైనా సమస్య ఉన్నా కూడా, సార్ మా దగ్గర అవ్వదండి, మీరు తర్వాత వెళ్ళి ఏరే సెంటర్లో ఎక్కడైనా ట్రై చేయండి, సో మేము చేయలేమని చెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. మనం ఇమీడియట్లీ ఆ స్లిప్ను క్యాన్సిల్ చేసి ఒక 2-3 రోజులు క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే వేరే సెంటర్లో ట్రై చేసుకుని మెడికల్ ఏదో విధంగా పాస్ అయ్యి వెళ్ళే వాళ్ళు చాలా మంది వెళ్తున్నారండి. ఇది మనకు చాలా ముఖ్యమైనది. సో చెన్నై మరియు బెంగళూరులో వీళ్ళు తొందరగా ఆన్లైన్ ఎక్కించట్లేదు. సో రిజల్ట్ కూడా బాగానే వస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా నేను చెన్నైకి వెళ్ళాను, 3 ప్యాసింజర్లు నేనే తీసుకుని వెళ్ళాను. అల్హమ్దుల్లా వీళ్ళు 3 కూడా మెడికల్లో పాస్ అయిపోయారండి. సరేనా? సో ఇదొకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ అయిపోయింది, చాలామంది ఎగ్జిట్లో ఇండియాకి వచ్చారు. మళ్ళీ కొత్త వీసా తీసుకుని సౌదీ అరేబియాకి వెళ్ళే వాళ్ళు, ముఖ్యంగా డ్రైవర్ల కోసం చెప్తా ఉన్నాను. డ్రైవర్లకు ఇప్పుడు వకాలా దాదాపు 2700 రియాల్ అవుతుంది. సో ముందు వకాలా చేసి మెడికల్ అన్ఫిట్ అయిపోతే ఆ డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సరేనా? ఇంకా తర్వాత సౌదీ అరేబియాలో సోషల్ మీడియాలో ఒక 5-6 రోజుల నుంచి ఒక న్యూస్ అనేది చంపేస్తూ ఉన్నారు. ఒక ఫోటో బాగా వైరల్ అవుతూ ఉంది. ఇందులో ఇండియాతో పాటు 14 దేశాల వారికి, సౌదీ అరేబియాలో ఉన్న బిజినెస్ వీసా వారికి, టూరిస్ట్ విజిట్ వీసా వారికి, మరికొన్న చోట్ల అయితే ఫ్యామిలీ విజిట్ వీసా వాళ్ళకు కూడా ఏప్రిల్ 13వ తారీఖు అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, సౌదీ అరేబియా నుంచి వారి దేశాలకి వెళ్ళిపోవాలి, గెట్అవుట్ అంటూ ఒక న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ వారికి వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా ఏప్రిల్ 13లోగా ఎగ్జిట్ అవ్వాలని చెప్పి, ఇన్ కేస్ ఎగ్జిట్ అవ్వకపోతే 5 సంవత్సరాల పాటు బ్యాన్ ఉంటుందని చెప్పి ఒక న్యూస్ అనేది బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇందులో వాస్తవం లేదు, 100% ఇది ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే వీసా కాపీలో మీ టూరిస్ట్ వీసా వాళ్ళు, బిజినెస్ విజిట్ వీసా వాళ్ళు మీ వీసా కాపీలో వ్యాలిడిటీ తీసుకోండి. సో మీ వీసాలో ఏప్రిల్ 13th ఉంటే ఏప్రిల్ 13thలోగా వాపస్ రండి. లేదు ఏప్రిల్ 13th లేదు, ఎప్పుడు మేము వీసా తీసుకొని చాలా రోజులు అయిందండి, 1 year వీసా ఉందంటే మీరు రావాల్సిన అవసరం లేదు. బట్ 90 days అయిపోయింది లేదా చూసుకోండి. ఎందుకంటే ఎవరి 90 daysకి ఒకసారి ఎగ్జిట్ అవుతూ ఉండాలి, అది మాత్రం కంపల్సరీ చూసుకోండి. అండ్ ఫ్యామిలీ వీసా వాళ్ళకు కూడా మరొక అప్డేట్ అండి. ఈ ఫ్యామిలీ వీసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఫిబ్రవరి, మార్చి మంత్లో స్టాంపింగ్ చేసుకున్న వాళ్ళకి సింగిల్ ఎంట్రీ ఏప్రిల్ 14th వరకు వచ్చింది. రీసెంట్గా ఒక ప్యాసింజర్ ఏప్రిల్ 14th డేట్ ఉన్నప్పటికీ సౌదీ అరేబియాకి వెళ్ళారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు 1 month ఎక్స్ట్రా అనేది ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ అయిపోయింది. సో ఇది ఎలా చూసుకోవాలంటే, ఎవరైతే మీ స్పాన్సర్ ఉన్నారో, మీరు ఎవరైతే వీసా ఇచ్చారో మీ ఆప్షన్లో చూసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి అక్కడ ఎక్స్పైరీ డేట్ చూపిస్తుంది, అదే మనకు ప్రామాణికం. సో ఈ విధంగా చెక్ చేసుకోండి, దయచేసి టెన్షన్ పడవాకండి. సో మీ వీసా కాపీలు ఏదైతే వ్యాలిడిటీ ఉందో అదే మనకు ప్రామాణికం. ఇవన్నీ న్యూస్లు, ఫేక్ న్యూస్లు ఎవరు నమ్మవాకండి దయచేసి.
అండ్ ఇంకో విషయం, ఇండియాలో ఫ్యామిలీ వీసాలు మల్టిపుల్ ఎంట్రీ వీసాలు అవుతున్నాయంటే లేదండి, అవ్వట్లేదు ఇంకా. సో యాజ్ ఆఫ్ నౌ ఎవరైతే విఎఫ్ఎస్ సెంటర్కి వెళ్తారో వారికి కూడా 1 మంత్ మాత్రమే ఇప్పుడు 1 మంత్ కూడా వస్తుంది, 1 మంత్ మాత్రమే వస్తూ ఉంది. సో ఇవాళ మనకు ఏప్రిల్ 8 కదా, ఇవాళ వెళ్ళినా కూడా ఏప్రిల్ 14 వరకు మాత్రమే వ్యాలిడిటీ వస్తుంది. అంటే ఒక 6 డేస్ మాత్రమే వ్యాలిడిటీ వస్తుంది, సింగిల్ ఎంట్రీ మాత్రమే వస్తూ ఉంది. సో దయచేసి ఈ విషయాన్ని కొంచెం గమనించండి. సరే, ఇప్పుడు విఎఫ్ఎస్కి ఎవరైతే వెళ్తారో ఏప్రిల్ 14 వస్తుంది కదా అన్న, ఇన్ కేస్ 14 తర్వాత వెళ్తే అప్పుడు మల్టిపుల్ వస్తుందా అంటే గ్యారంటీ లేదు. సో ఏప్రిల్ 14 తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే చాలామంది ఏప్రిల్ 14 తర్వాత విఎఫ్ఎస్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో అప్పటికి వెళ్తే విఎఫ్ఎస్ సెంటర్లో అప్లికేషన్ తీసుకుంటాడా తీసుకోడా, ఇన్ కేస్ అప్లికేషన్ తీసుకుంటే ఏంది మనకు మల్టిపుల్ ఎంట్రీ వస్తుందా సింగిల్ ఎంట్రీ వస్తుందా అని చెప్పి ఎవరైనా ప్రాక్టికల్గా వెళ్తే తప్ప మనకు అవగాహన రాదండి. సో ఇన్షాల్లా నేను చాలామంది కూడా ఏప్రిల్ 14 తర్వాత విఎఫ్ఎస్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకరిద్దరు ఏమైనా వెళ్ళిన తర్వాత వాళ్ళకు సక్సెస్ఫుల్గా వాళ్ళకు వీసా నెక్స్ట్ డేట్ ఏదైనా పెరిగిందా లేదా అని చెప్పి మీకు మీ ప్రూఫ్తో సహా చూపిస్తానండి. ఆలోగా మీరు వీసాలు అవి తీసుకోండి, ఇన్విటేషన్ తీసుకోండి. సో ఇంకా మీకు ఏదైనా అటెస్టేషన్లు తక్కువ ఉన్నాయి, ముఖ్యంగా ఈ ఫ్యామిలీ వీసాకు సంబంధించి హస్బెండ్ అండ్ వైఫ్లో హస్బెండ్ పాస్పోర్ట్లో వైఫ్ పేరు ఉండాలి, వైఫ్ పాస్పోర్ట్లో హస్బెండ్ పేరు ఉండాలి స్పౌస్లో. సో అవి ఉన్నాయా లేదా చూసుకోండి ఒకసారి. ఇన్ కేస్ అవి లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ పైన సౌదీ ఎంబాసీ నుంచి అటెస్టేషన్ చేయించాలి. ఇవన్నీ చేసుకుని రెడీగా డాక్యుమెంట్ తీసుకోండి. తర్వాత ఇన్ కేస్ ఏదైనా మల్టిపుల్ ఛాన్సెస్ ఉన్నాయి విఎఫ్ఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామంటే నేను మీకు అప్డేట్ ఇస్తానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి.